బడ్జెట్ అయితే సమావేశాలు బాగానే జరిగాయండి. బడ్జెట్ కూడా బాగానే ఇచ్చారు. హోంశాఖకి 8,000 కోర్స్ దాకా ఇచ్చారు. సో దెన్ ఆ బడ్జెట్ని బాగా ఉపయోగిస్తే బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఉన్న చేసేదానికి ఎంతవరకు వస్తుందో అంతవరకు బడ్జెట్ పెట్టారు. దాన్ని డెవలప్ చేసి ప్రభుత్వం టైం టు టైం మనం చెప్పినట్టు మనం చేస్తే మనకి ఇంకా బాగుంటుంది. నమస్తే అండి, మీ పేరేంటి? నా పేరు ధర్మచందన్. చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీలో చెప్పిన బడ్జెట్ సమావేశాల మీద మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఉండబోతాయి అంటారు రాబోయే రోజు? బడ్జెట్ అయితే సమావేశాలు బాగానే జరిగాయండి. బడ్జెట్ కూడా బాగానే ఇచ్చారు. హోంశాఖకి 8,000 కోర్స్ దాకా ఇచ్చారు. సో దెన్ ఆ బడ్జెట్ని బాగా ఉపయోగిస్తే పోలీస్ డిపార్ట్మెంట్కి బాగా ఉపయోగపడుతుంది. ఓకే, ప్రీవియస్గా చూశారు కదా బడ్జెట్ సమావేశాలు, గత 5 సంవత్సరాలు చూశారు కదా, అప్పుడు ఎలా అనిపించింది మీకు? ఇప్పుడు ఈ బడ్జెట్ సమావేశాల మీద మీ ఒపీనియన్ ఏంటంటే ఏం చెప్తారు? ప్రీవియస్గా అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు మా వాళ్ళు పనిచేశారు. మా వాళ్ళకు కూడా స్పెషల్ పోలీస్ ఆఫీసర్ పనిచేసినప్పుడు జీతాలు కూడా సక్రమంగా ఇవ్వలేదు ఆ గవర్నమెంట్లో. దెన్ మా వాళ్ళని ఆ గవర్నమెంట్లో 2022లో హోల్డ్ చేసేయడం జరిగింది, జీవోతో కొంతమందిని. సో ఈ ప్రభుత్వం ఏర్పడి దగ్గర 1 ఇయర్ అవుతుంది. సో అందరూ హామీ ఇచ్చారు చేస్తామని. సో ఆ బడ్జెట్లో ఇప్పుడు వచ్చిన అమౌంట్లో కూడా ఉపయోగించి ఈ చెక్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని డెవలప్ చేసి ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గాంజా కావచ్చు, రెడ్ శాండిల్ కావచ్చు, దెన్ జరుగుతున్నాయి కదా అక్రమ రవాణాలు, రేషన్ బియ్యం కావచ్చు, ఇట్లాంటివన్నింటినీ కూడా నియంత్రించడానికి ఈ బడ్జెట్ ఈ హోంశాఖకి ఇచ్చింది మాత్రం. నేను చెప్పేది అన్ని డిపార్ట్మెంట్ గురించి అవసరం లేదు, ఈ హోమ్ డిపార్ట్మెంట్ గురించి చెప్పాను. హోమ్ డిపార్ట్మెంట్కి ఇచ్చిన 8,000 సంథింగ్ అమౌంట్ ఉంది కదా, కోట్లు ఉంది కదా, దాన్ని ఉపయోగిస్తే చాలా వరకు కట్టడి చేయొచ్చు. ఇందులో చెక్ పోస్టులు మెయిన్ థింగ్, చెక్ పోస్టులు లేవండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ పోస్టులు లేవు. గత ప్రభుత్వంలో 2022లో క్లోజ్ చేసేశారు. ఆ చెక్ పోస్టులు మళ్ళీ ఓపెన్ చేసి స్పెషల్ పోలీస్ ఆఫీసర్ని కొనసాగించి దాని మ్యాన్ పవర్, ఈ పోలీస్ ఎక్విప్మెంట్ కూడా మొన్న జరిగింది. సో మ్యాన్ పవర్ని యూజ్ చేసి ఆ బడ్జెట్ని అందరికీ యూజ్ చేసి బడ్జెట్ను ఉపయోగించి అక్రమాలను ఆపాలని ఇచ్చారు. కమింగ్ టు ప్రీవియస్ మీద చూశారు కదా, ప్రీవియస్ 5 years చూశారు కదండి. ఇప్పుడు రాబోయే రోజుల్లో మంచి డెవలప్మెంట్, మంచి ఉద్యోగాలు వస్తాయని నమ్మకం ఉంది గవర్నమెంట్ ద్వారా. ఐటీ కంపెనీలు కానీ, లేక ఐటీ మినిస్టర్ లోకేష్ గారి పనితీరు కానీ ఈ సిస్టమేటిక్గా ఎలా ఉండబోతుందంట లాస్ట్ ఇప్పుడు ఉన్న 5 years ఎలా ఉండబోతుంది? అంటే లోకేష్ గారు కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అన్నీ చాలా వరకు చెప్పారు. అంటే ఉద్యోగానే ఇప్పుడు గత ప్రభుత్వంలో చాలా వరకు అమౌంట్ అనేది అప్పులే ఇదైంది కాబట్టి తెలిసిందే కాబట్టి మీకు కూడా తెలుసు. దెన్ ఇప్పుడే బడ్జెట్ వదిలేరు కాబట్టి అన్ని డిపార్ట్మెంట్స్కి ఇచ్చారు కాబట్టి దాన్ని డెవలప్ చేస్తారు. ఇంకా నమ్మకం ఉందా చంద్రబాబు నాయుడు గారి మీద? అంటే నేను బడ్జెట్ సమావేశాల మీద మీ ఒపీనియన్ మీద మీకు నమ్మకం ఉందా? చెప్పిన మాటలన్నీ నెరవేరుస్తారంటారా? ఇటుపక్క రైతులు కానించి, ఇటుపక్క చదువుకున్న వ్యక్తులు కానించి, ఫ్యామిలీస్ పరంగా కానీ అందరికీ చేస్తారండి, ఖచ్చితంగా చేస్తారని నమ్మకం అయితే ఉంది. దెన్ మెయిన్ థింగ్ నారా లోకేష్ గారి మీద ముఖ్యంగా నమ్మకం అయితే ఉందండి. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎట్లా ఉన్నారో తెలియదు కానీ నారా లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కొద్దిగా జనాలకు మంచిగా చేస్తున్నారు. ఈరోజు కూడా ఎక్కడో బయట వెళ్ళారనుకుంటా సార్ కూడా. సో ఎంతసేపు జనం భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. దెన్ ఈ ఉద్యోగాలు కూడా కొద్దిగా ఇస్తే యువత అనేది చాలా బాగుపడతారండి. యువత చాలా వరకు నిరుద్యోగంగా ఉన్నారు. యువత ఉద్యోగాలు ఇచ్చి యువతను ఆదుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాను. 5 years మీద మీ అభిప్రాయం ఏంటి గత ప్రభుత్వం? గత ప్రభుత్వం చెప్తున్నది అని, గత ప్రభుత్వంలో ఏమంటే ఇప్పుడు చెప్తున్నా కదా ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ శాండ్, లిక్కర్, వీటికి అప్పుడు యాక్చువల్గా ఈ అక్రమ రవాణాను ఆపితే సగం రాష్ట్రాన్ని బాగుపరిచినట్టే. గత 5 సంవత్సరాలు స్టార్ట్ అయింది, ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతుంది. దీన్ని స్టాప్ చేయడం బెస్ట్ ఆప్షన్ అంటారు? దీన్ని స్టాప్ చేయాలండి. అప్పుడు చెక్ పోస్టులు ఎప్పుడైతే 2022లో ఆపారో అప్పటి నుంచి జరుగుతూనే ఉంది ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్స్. మా వాళ్ళు ఎన్ని కేసులు పడ్డారనేది మీరు 2020 నుంచి 2022 వరకు చూడొచ్చు. ఈవెన్ కోర్టులలో కూడా ఉన్నాయి అవన్నీ. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఎంత కష్టం ఉంటుందో అందరూ తెలుసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చాలా కష్టం ఉంటుంది. రాత్రి పగళ్ళు కష్టపడతారు, నిద్రాగారాలు లేకుండా, సమయానికి జీతం కోసం ఎవరు పనిచేయరు, సొసైటీకి సేవ చేద్దామని పనిచేస్తారు. అట్లాంటిది గత ప్రభుత్వంలో ఏం చేశారంటే ఈ చెక్ పోస్టులు ఏవైతే ఉన్నాయో, బార్డర్ చెక్ పోస్టులలో అంతర్రాష్ట్ర సరిహద్దులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏర్పాటు చేసి ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆపాలని ఏదో ఒక ఎజెండాతో పెట్టారు. బట్ మా వాళ్ళు కేసులు పడుతూ ఆ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆపుతుంటే సంథింగ్ వాళ్ళు ఎందుకు అలా చేశారో అది ఎవరికి ఊహాచిత్రం, ఎవరికి ఆలోచించదగినది. చేసేసి స్టాప్ చేశారు. ఆ 2022 నుంచి దగ్గర 2024 వరకు ఈ గవర్నమెంట్ ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. ఎందుకంటే అప్పుడు చేసిన ఆ ఫాల్ట్ అనేది ఇంకా కొనసాగుతుంది. ఆ చెక్ పోస్టులు అప్పుడు క్లోజ్ చేసేశారు. దెన్ బడ్జెట్ ఇప్పుడే వచ్చింది కాబట్టి దెన్ నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, హోమ్ మినిస్టర్ అనిత గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ఆ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఆ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆపితే రాష్ట్రాన్నే కొద్దిగా బాగుపరిస్థితి ఇదవుతుంది. ఎందుకంటే ఆ అక్రమ రవాణా ఆపితే చాలు, ఇంకేం ఆపాల్సిన పని లేదు కదా. ఆటోమేటిక్గా
డెవలప్ అవుతుంది. ఇప్పుడు గంజాయి చూస్తే ఈ డ్రోన్స్ కూడా ఏదో డెవలప్ చేశారు కదా, ఈ గవర్నమెంట్ వచ్చినాక డ్రోన్స్ డెవలప్మెంట్ చేశారు. నెక్స్ట్ ప్రతి జిల్లాలో పోలీస్ స్టేషన్, టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ పెడుతున్నారు, యాంటీ నార్కోటిక్స్ ఈగల్ పోలీస్ స్టేషన్ పెడుతున్నారు. దాన్ని ఇంకా డెవలప్ చేయాలి. మా స్పెషల్ పోలీస్ ఆఫీసర్ అందరికీ కూడా గవర్నమెంట్ అండగా ఉండాలని కోరుకుంటున్నాను. పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేశారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే అరెస్ట్ చేశారంటే ఇప్పుడు అప్పట్లో ఏదో మాట్లాడాడు అంటే వాళ్ళు ఎట్లంటే ఏ గవర్నమెంట్ ఎవరు వాళ్ళు సపోర్ట్గా మాట్లాడుకున్నారు అంటే మాట్లాడేటప్పుడు కొద్దిగా గౌరవంగా మాట్లాడితే బాగుండు. అప్పుడు నోరు జారి ఏదో మాటలు ఎక్కువ మాట్లాడాడు కాబట్టి ఇప్పుడు వీళ్ళేం కావాలనే చేయలేదండి. చట్టం తన పని తను చేసుకుపోతా ఉంటుంది అంతే. ఇప్పుడు ఎవరైనా కూడా నోరు జారి, ఇప్పుడు నేను కూడా మాట్లాడుతుంటాను నోరు జారి, ఇప్పుడు నేను ఏమన్నా మాట్లాడానా అపోజిషన్ లీడర్ కానీ ఏం మాట్లాడేటప్పుడు పద్ధతి ఉండాలి, రిధం ఉండాలా, ఏం మాట్లాడుతున్నాను తెలుసుకొని మాట్లాడాలి. అలా లేనప్పుడు ఏమవుతుందంటే చట్టం తన పని తను చేసిపోతుంది. ఎందుకంటే ప్రభుత్వం ఎట్లుంటుందో పార్టీలకు అతీతంగా పోలీసు ఎప్పుడు పనిచేయదు. పోలీసు ఎప్పుడు ప్రజల కోసం, ప్రజల బాగోగుల కోసం పనిచేస్తుంది, న్యాయం పక్కనే పోతుంది. ఆయన అంటున్నారు కదా, మరి అంటే నా స్వతహాగా నేను తిట్టలేదు, ఎవరో వేరే వాళ్ళు తిట్టమని చెప్తే తిట్టానని. ఇప్పుడు ఎవరో తిడుతున్నారంటే ఇప్పుడు చెప్తున్నారు కదా, ఎవరో చెప్పినారు కదా తిడుతున్నారంటే అవి జరుగుతుంటాయండి. వాళ్ళు అప్పుడెప్పుడు తిట్టేసినారు, ఇంకంతా జరుగుతుంటాయి. థ్యాంక్ యూ. మీ పేరు? రీసెంట్గా చూసుకుంటే అసెంబ్లీలో బడ్జెట్ సమావేశం జరిగింది కదా అండి, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? బాగా బడ్జెట్ బాగుంది అండి. దీని గురించి పథకాలు అయితే బాగా బడ్జెట్ వ్యవసాయానికి అయితే బాగా పెట్టారు, విద్యకు కూడా బాగానే పెట్టారు, ఆరోగ్యానికి కూడా బాగుంది. అంటే గతంలో చూసుకుంటే అమ్మఒడి అనేది పెట్టారు, ఇంట్లో ఎంతమంది ఉన్నా ఒకరికే వర్తించేది, అది 12,000 13,000 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తల్లికి వందనం అని చెప్పి ఆ పేరు అనేది మార్చి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమంది పిల్లలకి వర్తిస్తుంది ఈ పథకం అని అంటున్నారు కదా, ఎలా అనిపిస్తుందండి? దీనికి ఇంతకుముందు 10th వరకునే పెట్టేవారు, ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకు పెట్టారు. ఇది అందరికీ వర్తిస్తే మొత్తం అందరూ కూడా పిల్లలందరినీ చదివించుకుంటారు, కుటుంబంలో అందరూ పిల్లల్ని చదివించుకుంటారు. ఇప్పుడు ఒకరికే వచ్చేది, ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తారు కాబట్టి దాని గురించి పిల్లలందరినీ చదివించుకోవాలా కొద్దిగా స్థామత ఉంటుంది. ఏ స్కూల్ వాళ్ళకైనా ఈ పథకం అనేది వర్తిస్తుంది, గవర్నమెంట్ కానివ్వండి ప్రైవేట్ కానివ్వండి. దానికి తోడు ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఈ పథకం అనేది ఉంటుంది అని చెప్పేసి అని అన్నారు కదా, దీని గురించి అంటే దీనికి ఇలాగ ఇంటర్మీడియట్ వరకు ఇవ్వడం వల్ల కొంతమంది పిల్లలు ఇంకా చదువుకునే అవకాశం కల్పించినట్టు ఉంటుంది. అంటే స్టూడెంట్స్ ఎవరెవరైతే ఉన్నారో పిల్లలున్న ఏ తల్లి కూడా బాధపడకూడదు అని చెప్పి ఈ ప్రభుత్వం అంటుంది కదా, నిజంగానే బాధపడకుండా మరి పిల్లల భవిష్యత్తు బాగుండేలాగా చేస్తారంటారా? మనకి జూన్ నెలాఖరులో, జూన్ ఫస్ట్ వీక్ లోపు, జూన్ నెలాఖరు లోపు వేస్తానండి. ఆ స్కూల్కి వెళ్ళే టైంకి మనకు మాత్రం వేయాలి మన ప్రభుత్వం. అవును, అలాగే రైతు భరోసా కూడా ఇస్తాము అని చెప్పేసి అంటున్నారు, 20,000 చొప్పున. గతంలో ఎంత ఉండేదండి రైతు భరోసా? గతంలో అయితే 13,000 వచ్చిందండి, ఇటు కేంద్రం ఇచ్చింది. అంతా దీంతో 20,000 ఇస్తున్నారు కాబట్టి 3 సార్లు ఇస్తా అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. అది టైం టు టైం వేస్తేనే మనకి రైతులకు ఉపయోగపడుతుందండి. ఇప్పుడు మే నెల ఉన్నదనుకోండి, జూన్ నెలలో మనకి వర్షాలు పడతాయి. వర్షాలు పడినప్పుడు ముందరగానే వేస్తే ఫస్ట్ వేరక కొంతవరకు ఎంతో కొంత తోడ్పడి పడుతుందండి. గతంలో చూసారు కదా ఈ బడ్జెట్ సమావేశాలు అనేది, ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నారు, అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? తేడా ఏంటంటే అండి, ఇప్పుడు ఉన్న చేసేదానికి ఎంతవరకు వస్తుందో అంతవరకు బడ్జెట్ పెట్టారు. దాన్ని డెవలప్ చేసి ప్రభుత్వం టైం టు టైం మనం చెప్పినట్టు మనం చేస్తే మనకి ఇంకా బాగుంటుంది, గతంలో బాగుంటుంది. అంటే గతంలో బడ్జెట్ అవి బాగున్నాయి అంటారా, ఇవి బాగున్నాయండి? ఇది ఇస్తే ఇది నీట్గా జరుగుతుంది. బడ్జెట్ అనేది దేని గురించి మాట్లాడుతుందో దాని గురించి మాట్లాడుతున్నారు. ఇంతకుముందు అలా మాట్లాడేవారు కాదు, పార్టీ గురించి మాట్లాడేవారు కాదు, వ్యక్తిగతంగానే మాట్లాడేవారు. మొన్న శివరాత్రి రోజు కూడా చూసుకుంటే పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అని అరెస్ట్ చేస్తాం 100% కరెక్ట్ అండి. ఇప్పుడు ఇంట్లో వాళ్ళని బయట వాళ్ళని ఒక సీఎంని డిప్యూటీ సీఎం ఒక పార్టీ అధ్యక్షుడిని ఇలాగా చేస్తాం అనేది తిడతాం అనేది కరెక్ట్ కాదు. బూతులు ఎవరో చెప్పారు, ఏదో సజ్జలుగా రామకృష్ణారెడ్డి కొడుకు చెప్పాడు, ఆరు చెప్పాడు అనేది కాదు. ఇతనికి ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వయసు వచ్చినప్పుడు దీనికి ఏంటి మనం మాట్లాడే విధానం ఏంటి ఏదనేది తెలుసుకోలేదు. ఇప్పుడు ఎవరి మీద పెట్టేదని అతనే చేసాడు తప్పు. అంటే ఎవరో ఇప్పుడు తప్పించుకోవడానికి ఇవన్నీ వెతుకొని చెప్తున్నాడు అని అంటారు. అంతే, అది కరెక్ట్ అండి. మరి ఇప్పుడు ఆయన అరెస్ట్ విషయంలో ఈ ప్రభుత్వం చట్టపరంగా వెళ్ళిందంటారా? ఈ అరెస్ట్ విషయంలో ఇప్పుడు ఏ విషయం ఎవరిని అరెస్ట్ చేసినా ఒక చట్ట ప్రకారంగా కొడాలి మన వంశీని కూడా చట్టపరంగానే అరెస్ట్ చేశారు. ఆయన పార్టీని చంద్రబాబు నాయుడు భువనేశ్వర్ని తిట్టారు.
డైరెక్ట్గా చూసాము, లైవ్లో చూసాము. మరి మీరేమో అంటే ఆ ప్రభుత్వంలో వాళ్ళే బాగా తిట్టడం కానీ ఇవన్నీ చేశారు అని చెప్పేసి అని అంటున్నారు. కానీ వాళ్ళు ఏమంటున్నారు, ఈ ప్రభుత్వమే అరాచకాలకి నిలువెత్తు నిదర్శనం అని అంటున్నారు కదా. చూస్తున్నారు కదండి ప్రభుత్వం ఎలా నడిపించిందో, ఎలా చేస్తున్నారో. గత ప్రభుత్వం ఎలా చేసిందో, ఇప్పుడు ప్రభుత్వం ఎలా చేస్తుందో ఒక లా అండ్ ఆర్డర్ ప్రకారంగా వెళ్తున్నారు. ఇంతకుముందు అలా కాదు, రౌడీయిజంగా వెళ్ళేది. ఇప్పుడు కరెక్ట్గా ఒక ప్రాసెస్ ప్రకారంగా వెళ్తుంది. ఏం చెప్తారు, మీకైతే ఏ ప్రభుత్వం మంచిది? ఈ ప్రభుత్వమే బాగుందండి. ఏంటంటే పథకాలు మనకు వచ్చిన ఆదాయాన్ని బట్టి దాన్ని బట్టి మనకు పథకాలు చెప్పిన సూపర్ 6 మాత్రం అమలు చేయాలి మన ప్రభుత్వం. ఓకే.